హాయ్ అండి, దిస్ ఇస్ కౌసల్య వల్లూరు ఫ్రమ్ ఏకే జోడ్ క్రియేషన్స్. నా దగ్గర ఉన్న ప్లాంట్ ఏంటంటే రస్బెర్రీ ప్లాంట్ అనమాట అండి. నేను ఎంతో ఇష్టంగా దీన్ని కోల్కతా నుంచి లేతన్ గార్డెన్ అని ఒక సైట్ నుంచి తెప్పించుకున్నాను. వాళ్ళ పేజ్ నెంబరు, వాట్సాప్ నెంబరు మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను పంపిస్తాను. ఇది ఎల్లో కలర్ రస్బెర్రీ ప్లాంట్ అనమాట అండి. నేను ఆర్డర్ చేసింది. మా విషయం అన్బాక్సింగ్ వీడియో చేద్దామనేసి కష్టపడుతుంది ఓపెన్ చేయడానికి. చాలా ట్రై చేసింది కానీ దానివల్ల అవ్వలేదన్నమాట. అందుకనేసి నేను మళ్ళీ ఓపెన్ చేశాను. చాలా గట్టిగా ప్యాకింగ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళు సేఫ్ సైడ్ కోసం అనేసి బాగా చేస్తున్నారు, కానీ ఓపెన్ చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. లేతన్ గార్డెన్ మొక్కలు సేఫ్గా రావాలని చాలా స్ట్రాంగ్ ప్యాకింగ్ చేస్తున్నారు అనమాట. నీట్గా బాగుంటున్నాయి మొక్కలు, కానీ ఇన్సైడ్ సెక్యూర్గా సేఫ్గా ఉంటున్నాయి. బట్ ఓపెన్ చేయడానికే టైం వేస్ట్ అయిపోతుంది. ఓన్లీ సేఫ్గా రావడం ముఖ్యం కదా మనకి. బాగానే వచ్చినాయి నీట్గా. ఇంకోండి మన రస్బెర్రీ ప్లాంట్ కూడా నీట్గా బాగా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. వైల్డ్ రస్బెర్రీ అని కూడా అంటారు. ఎల్లో కలర్ రస్బెర్రీస్ని ఎప్పుడైనా మీరు గమనిస్తే వైల్డ్ రస్బెర్రీస్ అంటారనమాట. అందులో పింక్ కలర్ రస్బెర్రీస్, బ్లాక్ కలర్ రస్బెర్రీస్ కూడా ఉంటాయి. రస్బెర్రీస్కి ఏంటంటే మధ్యలో హోల్ ఉంటుందన్నమాట అండి. బట్ మా రస్బెర్రీస్ కాకుండా జస్ట్ బెర్రీస్ అయితే ఉంటాయి, బ్లాక్ బెర్రీస్ అయ్యి వాటికి మధ్యలో హోల్ లేకుండా మొత్తం ఇలా సీడ్స్ కింద ఉంటాయి. ఇదైతే మధ్యలో ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దాని నుంచి ఇది రస్బెర్రీ అని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎల్లో రస్బెర్రీ. మీకు చాలా పిక్స్ కూడా నేను పోస్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ మనకి లాంగ్ టైం ఒరిజినల్ మన ప్లాంట్ నుంచి తీసిన పిక్స్ అయితే పోస్ట్ చేస్తాను, కానీ ప్రస్తుతానికి నాకు దొరికిన రస్బెర్రీ పిక్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవి ఇలా ఉంటాయి అని చెప్పడానికి. ఈ రస్బెర్రీ లీవ్స్ అయితే ఇలా రోజ్ ప్లాంట్ లీవ్స్ లాగా ఉంటాయి అన్నమాట అండి. ఇది మనకి వెంటనే మనము ప్లాంట్ చేయకుండా కొంచెం మన మొక్కల మధ్యలో పెట్టుకుని కొన్ని రోజులు దాన్ని మన మొక్కలకి ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత అవి మనకి హ్యాపీగా ఫ్రెండ్స్ అయిపోయాక అప్పుడు మన గార్డెన్లో అడ్జస్ట్ అయిపోయి మన క్లైమేట్కి, మన గాలికి, అన్నిటికి అడ్జస్ట్ అయిన తర్వాత దాన్ని ప్లాంట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వచ్చిందండి ప్యాకింగ్. ఇలా వచ్చినప్పుడు దాన్ని మేము కష్టపడి ఓపెన్ చేసాము. నీట్గా చాలా స్ట్రాంగ్గా వచ్చింది. డిటీడీసీలో వచ్చిందనమాట. బాగానే నీట్గా తెస్తున్నారు. ప్లాంట్ లోపల ఒక స్టిక్ కూడా పెడుతున్నారు కొన్ని గార్డెన్స్ వాళ్ళు అయితే, లేతన్ గార్డెన్ వాళ్ళు. ఇది బాగానే స్టిక్ లేదు కానీ మొత్తానికి స్ట్రాంగ్ ప్యాకింగ్గానే చేస్తున్నారు కాబట్టి కదలకుండా. వెట్నెస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. వాటర్ ఎక్కువే పోస్తున్నట్టున్నారు వాళ్ళు. బాగా వెట్నెస్గా ఉంటుంది, కానీ లోపలంతా కవర్స్ అయ్యి బాగా గట్టిగా ప్యాక్ చేస్తున్నారండి. అవి అసలు ఓపెన్ అవ్వట్లేదు. చాలా ప్యాకింగ్ ఓపెన్ అన్బాక్సింగ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఇవి మనకి ఎల్లో కలర్ రస్బెర్రీస్, వెరీ టెంప్టింగ్ అండ్ టేస్టీ అండ్ గుడ్ లుకింగ్ కదా. నేను ఇలా ఓపెన్ చేసి పట్టుకున్న పిక్ తీగాను. ఇలా కాస్తాయి రస్బెర్రీస్ మనకి తర్వాత. హ్యాపీ గార్డెనింగ్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.